1:30 వరకు ఈరోజు మార్కెట్స్లో ఉన్న అప్డేట్స్ అన్ని నేను పోస్ట్ మార్కెట్ కోసం రాస్తునేటప్పుడు ఒక అప్డేట్ చూశాను. ఆర్బీఐ వాళ్ళు రియల్లీ బ్యాంక్స్కే కాదు ఎంఎస్ఎంఈ కంపెనీస్కి సేమ్ టైం ఎయిర్లైన్ కంపెనీస్కి ఒక పాజిటివ్ అప్డేట్ ఇచ్చారు. ఈరోజు పోస్ట్ మార్కెట్లో ఇదే హైలైట్ న్యూస్ అనుకొని నేను న్యూస్ రాస్తునేటప్పుడు 1:32 ఆ టైంలోని ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ వల్ల మార్కెట్స్ కంప్లీట్గా మూవ్ అయిపోయినాయి. వన్ వే డైరెక్షన్ వచ్చింది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ అన్ని హైయర్ సైడ్ మూవ్ అయినాయి. క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ లైక్ బీఎస్సీ ఏంజిల్ వన్ లాంటి చాలా కంపెనీస్ ఏవైతే ఉన్నాయి లైక్ ఎంసీఎక్స్ కానీ ఇవన్నీ పాజిటివ్ సైడ్ మూవ్ అయినాయి. అవి పాజిటివ్గా మూవ్ అవడానికి సపరేట్ న్యూస్ వచ్చింది. అండ్ న్యూస్ అండ్ పాజిటివ్స్గా మూవ్ అవుతున్నప్పుడు మళ్ళీ పాజిటివ్ న్యూస్ వస్తుందని చెప్పేసి ప్రతిసారి కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది ఏంటో తెలియదు. కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసలేదో నెగిటివ్స్ ఉన్న టైంలో నెగిటివ్ న్యూస్ అప్డేట్స్ ఎక్కువ వస్తుంటాయి, పాజిటివ్స్ ఉన్నప్పుడు పాజిటివ్ న్యూస్ అప్డేట్స్ ఎక్కువ వస్తుంటాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఇంకో పాజిటివ్ న్యూస్ వచ్చింది, అందువల్ల ఆ స్టాక్ 3% పెరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3% మూవ్ అవడం హెచ్డిఎఫ్సి బ్యాంక్కే పాజిటివ్ మూమెంటమే కాకుండా నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ కూడా హైయర్ సైడ్ మూవ్ అవడానికి అదే హెల్ప్ అయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈరోజు మనం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో 2 o'clockకి ఏ పాజిటివ్ న్యూస్ వల్ల అంటే మేజర్గా వార్ వల్లే వచ్చింది అది. సో ఏమొచ్చింది, సేమ్ టైం వార్ ఇంకా ఆగిపోయినట్టేనా, 48 గంటల్లో యుద్ధం ఆగిపోతుందని అప్డేట్ వచ్చింది. నిజంగానే ఆగిపోతుందా? ఈ న్యూస్ యూఎస్ కానీ ఇరాన్ కానీ అఫీషియల్గా చెప్పిందా లేదా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన న్యూసా? మార్కెట్లో ఫర్దర్గా పాజిటివ్ మూమెంటం కనపడుతుందా లేదా నెగిటివ్ సైడ్ వస్తుందా? అండ్ సేమ్ టైం వచ్చరికి ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ అప్డేట్ ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎందుకు 3% పాజిటివ్ సైడ్ మూవ్ అయింది? పిఎస్యు స్టాక్స్ ఈరోజు 1% పైన పెరిగింది. దానికి కారణం ఏంటి అంటే పిఎస్యు ఇండెక్స్ అనేది, సో పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్, సో ఎందుకు అది 1% వరకు పెరిగింది? అలానే గోల్డ్ అండ్ సిల్వర్లో సడన్ రికవరీ వచ్చింది. క్రూడ్ ఆయిల్ 5% దాటి క్రాష్ అయింది. సేమ్ టైం కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడాలి. ఇప్పుడు నేను చెప్పేవి ఏవైతే ఉన్నాయో ఇది జస్ట్ ఇంట్రో మాత్రమే. ఈ పాయింట్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మేబీ వీడియో లెంత్ పెరగచ్చు, ముందే చెప్పేస్తున్నాం, బట్ కాకపోతే క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అందరిని నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 1.24% పాజిటివ్గా మూవ్ అయితే సెన్సెక్స్ 1.22% హైయర్ సైడ్ మూవ్ అవడం మనం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 2.63% అప్ సైడ్ మూవ్ అయితే ఫిన్ నిఫ్టీ ఏమో 2.63% హైయర్ సైడ్ మూవ్ అయింది. ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మిడ్ క్యాప్ 2.6% మూమెంటం ఇస్తే స్మాల్ క్యాప్ 1.93% మూమెంటం అయితే ఇవ్వడం మనం చూసాం. ఇండియా విక్స్ ఈరోజు ఒక్కరోజు 6.87% డిక్లైన్ అయ్యి 16.6కి అయితే మాత్రం వచ్చింది. బేసిక్గా మీ అందరికీ తెలుసు, మనం ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి కంప్లీట్గా టెక్నికల్ వ్యూ మాట్లాడుకొని తర్వాత మార్కెట్స్ ఇంతలా వెళ్ళడానికి ఏమైనా న్యూస్ అప్డేట్స్ మార్కెట్ ఫేవరబుల్గా వచ్చినాయన్న దాని గురించి మాట్లాడదాం. టెక్నికల్గా మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం ఎప్పుడు డిస్కస్ చేసేది ఏంటి, నిఫ్టీయే కదా. ఎందుకు నిఫ్టీ 50 అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క ఇండెక్స్ అండ్ అదే రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇండియన్ స్టాక్ మార్కెట్ని. సో నిఫ్టీ 50 గురించే మనం మాట్లాడదాం. నిఫ్టీ ఎంత పెరిగింది? 1.24% పెరిగింది. ఓకే, బాగానే ఉంది. నిఫ్టీ పెరగడానికి మేజర్గా సపోర్ట్ చేసిన స్టాక్స్ ఏమున్నాయి వాటి గురించి ఫస్ట్ చూద్దాం. ఈరోజు ఫైనాన్షియల్ స్టాక్స్ అన్నీ కూడా మోర్ దెన్ 2% పెరిగినాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3% పెరిగింది, ఐసిఐసిఐ బ్యాంక్ 2%, కోటక్ బ్యాంక్ 1.4%, యాక్సిస్ బ్యాంక్ 2.7%, ఎస్బీఐ 3.4%, ఇండస్ ఇండియన్ బ్యాంక్ 3.96%, బజాజ్ ట్విన్స్ అబౌవ్ 2%. ఈరోజు ఒక్కరోజు శ్రీరామ్ ఫైనాన్స్ 4% పెరిగింది, రిలయన్స్ 1.76% డిక్లైన్ అయింది. ఐటీ స్టాక్స్ అన్ని న్యూట్రల్గా మూవ్ అయితే ఎల్ఎన్టీ 1.13% నెగిటివ్ సెట్ మూవ్ అయింది, భారతీ ఎయిర్టెల్ 1.5% పాజిటివ్ సెట్ మూవ్ అయినాయి. ఐటీసీ, హిందూస్థాన్ యూనిలివర్ ఫ్లాట్ విత్ నెగిటివ్గా క్లోజ్ అయితే అదాని పోర్ట్స్ పాజిటివ్గా ఉంది. ఓవరాల్గా మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో హ్యూజ్ వేలో మొమెంటం ఇచ్చినాయి. నిఫ్టీ ఈరోజు మొమెంటం ఇవ్వడానికి మేజర్గా ఫైనాన్షియల్ స్టాక్సే సపోర్ట్ చేసినాయి. భారతీ ఎయిర్టెల్ వెయిటేజ్ కూడా 4.5% కాబట్టి ఈవెన్ భారతీ ఎయిర్టెల్ కూడా పాజిటివ్ సైడ్ సపోర్ట్ చేసింది కాబట్టి నిఫ్టీ పాజిటివ్ మొమెంటం ఇవ్వడం అయితే జరిగింది. ఐటీ స్టాక్స్లో పెద్ద పాజిటివ్ మొమెంటం కనిపించలేదు. రిలయన్స్లో కూడా ఆ రెండు కూడా రేపు పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అయితే మాత్రం నిఫ్టీలో ఇదే ఈరోజు వచ్చిన పాజిటివ్ మొమెంటం ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ కంటిన్యూ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. దిస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకోటి కూడా ఉంది, అదేంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో
మిడ్ క్యాప్ 2.6%, స్మాల్ క్యాప్ 1.93% హయ్యర్ సైడ్ మూవ్ అయింది. మీకు ఎప్పుడు కూడా నేను చెప్తుంటాను, నిఫ్టీ ఫ్లాట్లో మూవ్ అయినా, లేదా నిఫ్టీ నెగిటివ్ సైడ్ ఫ్లాట్ విత్ నెగిటివ్ సైడ్ మూవ్ అవుతున్నా, లేదా నిఫ్టీ 1% నెగిటివ్ సైడ్ వచ్చినా, 1% పాజిటివ్ సైడ్ వచ్చినా, ఎప్పుడు కూడా వెయిటెడ్ స్టాక్స్తో పాటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని చూడమని. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎప్పుడైనా సపోర్ట్ చేస్తున్నాయని మాత్రం మార్కెట్స్కి మోస్ట్లీ అంటే పాజిటివ్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి సపోర్ట్ చేస్తున్నాయని అర్థం. అంటే ఎటు సైడ్ మూవ్ అయితే అటు సైడ్. నిఫ్టీ పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నెగిటివ్ సైడ్ 2.5% దాటి కరెక్షన్ అయినాయి అనుకోండి, ఈరోజు నిఫ్టీలో వెళ్ళిన మూమెంటం అనేది రేపు సస్టైన్ అవ్వకపోవచ్చు. ఈరోజు నిఫ్టీలో 1.2% మూవ్ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నియర్లీ 2% పైనే మూవ్ అయినాయి. దీనివల్ల మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కూడా సపోర్ట్ చేశాయని అర్థం. కారణం ఏంటనేది కూడా మీకు చెప్తాను. బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టేటప్పుడు ఇద్దరు అది విత్డ్రా అయినా కానీ ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడైనా కానీ ఏదైనా కానీ వాళ్ళు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే ఎక్కువగా చేస్తుంటారు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎప్పుడు కూడా మనీని పంప్ చేశారని అంటే మార్కెట్ వాళ్ళు ఫేవరబుల్గా ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పంప్ చేశారని దాని అర్థం. కరెంట్లీ వెయిటెడ్ స్టాక్స్తో పాటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి హయ్యర్ సైడ్ మూమెంటం సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. విక్స్ ఈరోజు ఒక్కరోజు 6.87% డిక్లైన్ అయింది. సంథింగ్ ఏదో ఒక న్యూస్ వస్తే కానీ అది న్యూస్ కూడా ఆ న్యూస్ కూడా పాజిటివ్ సైడ్ స్ట్రాంగ్గా నిలబడుతుంది అని అనిపిస్తే కానీ ఎప్పుడు కూడా విక్స్ అంతలా క్రాష్ అవ్వదు. కరెంట్లీ విక్స్ అయితే మాత్రం 6.87% నెగిటివ్ సైడ్ వచ్చింది. విక్స్ ఏదైతే డిక్లైన్ వచ్చిందో ఇది మార్కెట్స్కి కంప్లీట్గా మనం ఫేవరబుల్గా తీసుకోవచ్చు. కరెంట్లీ విక్స్ ఆల్మోస్ట్ 16.6 ఉంది. లెస్ దాన్ 15, మోస్ట్లీ 17 బిలో ఉంటేనే మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను అర్థం. ఇప్పుడు 16.67 దగ్గర రావడం కూడా మార్కెట్స్కి కంప్లీట్గా మనం ఫేవరబుల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. కరెంట్లీ విక్స్ డ్రాప్ అయింది. వెయిటెడ్ స్టాక్స్ సపోర్ట్ చేస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ యొక్క ఇండెక్సెస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఈ మూడు కనెక్ట్ చేసుకొని మనం చూస్తే మార్కెట్ వెళ్తున్న పాజిటివ్ సైడ్ మూమెంటం అనేది ఫర్దర్గా పాజిటివ్ సైడ్ సస్టైన్ అవుతుందని మనకి క్లారిటీగా వ్యూ అయితే మాత్రం తెలుస్తుంది. టెక్నికల్గా నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుంటే మీకు గుర్తుందో లేదో మనం ఒక జోన్ డ్రా చేసుకున్నాం నిఫ్టీ 50కి. దిస్ ద జోన్. ఈ జోన్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా డ్రా చేసాం. స్ట్రాంగ్ రికవరీ ఈరోజు మనకి సెకండ్ హాఫ్లో రావడం కూడా చూసాం. నిఫ్టీ 50లో స్ట్రాంగ్గా బౌన్స్ అవుతూ డే హై దగ్గర క్లోజ్ అయింది. ఎప్పుడైనా ఒక క్యాండిల్ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేస్తూ డే హై దగ్గర క్లోజ్ అయిందంటే నెక్స్ట్ డే కూడా అది పాజిటివ్ మూమెంటం కంటిన్యూ చేస్తుందని అర్థం. కానీ టెక్నికల్గా నేను ఎప్పుడు కూడా వన్ డేలో వచ్చే రికవరీని కానీ, వన్ డేలో వచ్చే బ్రేక్అవుట్ని కానీ, వన్ డేలో వచ్చే బ్రేక్ డౌన్ కానీ ఎప్పుడు కూడా కన్ఫర్మేషన్ తీసుకోమని నేను చెప్పను. ఈరోజు వచ్చిన మూమెంటం ఏదైతే ఉందో ఇది ఫర్దర్గా బుల్లిష్ సైడ్ మూమెంటం లీడ్ చేస్తుందని మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ కన్ఫర్మేషన్ నెక్స్ట్ డే క్యాండిల్ వెయిట్ చేయాలి. సో రేపు వచ్చే క్యాండిల్ కూడా స్ట్రాంగ్గా ఈ రోజు యొక్క హై అబోవ్ కానీ స్ట్రాంగ్గా కానీ క్లోజ్ అవ్వగలిగితే కమింగ్ డేస్లో మార్కెట్ ఇంకా పాజిటివ్ సైడ్ మూవ్ అవుతుందని అర్థం. ఆల్ టైమ్ హైకి ఈజీగా రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయని దాని అర్థం. సో ఎప్పుడైతే రేపటి క్యాండిల్ కూడా స్ట్రాంగ్గా మూమెంటం ఇస్తుందో అప్పుడే మనం దాన్ని ప్రాపర్ వేలో ప్రెడిక్ట్ చేయగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కానీ రేపటి వచ్చే క్యాండిల్ కానీ స్ట్రాంగ్గా మూమెంటం ఇవ్వకుండా ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ యొక్క హైని కానీ బ్రేక్ చేసేస్తుంది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, ఈరోజు వచ్చిన మూవ్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఫేక్ అని అర్థం. వన్ డేలో వచ్చే మూవ్ని ఎప్పుడు కూడా చూసి ఆనందపడద్దండి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను బ్రేక్అవుట్స్ కన్నా రీటెస్ట్లో మంచి ఎంట్రీ పాయింట్స్ వస్తాయని. ఎందుకంటే రీటెస్ట్ టైంలోని స్టిల్ బయర్స్ మార్కెట్లో స్టెప్ ఇన్ అయి ఉన్నారని కన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ బ్రేక్అవుట్లో స్టెప్ ఇన్ అయి ఉన్నారని కన్ఫర్మేషన్ అంత ఫాస్ట్గా తెచ్చుకోలేం. ఓన్లీ బ్రేకింగ్ క్యాండిల్ బట్టి మనం చెప్పగలుగుతాం. ఈరోజు వచ్చిన నిఫ్టీ మూమెంటం బట్టి కూడా నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవ్వనంత వరకు మనంత ప్రాపర్గా ఒక కొలిక్కి రాలేమనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకోటి కూడా ఇక్కడ ఉంది, అదేంటంటే మనం ఫస్ట్ నుంచి నిఫ్టీ 50కి ఒక సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకున్నాం. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే అయితే మార్కెట్ కన్సాలిడేషన్ లేదా మార్కెట్ రికవరీ అవుతుందని మనం మాట్లాడుకున్నాం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం స్టిల్ ఇప్పటికీ కూడా జోన్లోనే ఉంది ఇది నిఫ్టీ అయితే మాత్రం. ఎప్పుడైతే ఈ జోన్ నుంచి బయటకు వస్తుందో అప్పుడు మనం పాజిటివ్ మూమెంటం చూడగలుగుతామని నేనైతే మాత్రం అనుకుంటున్నా. ఇది మార్కెట్స్ పరంగా టెక్నికల్ వ్యూ అయితే సడన్గా రికవరీ రావడానికి కొన్ని ఫర్దర్ కన్ఫర్మేషన్స్ కూడా మనం తీసుకుంటూ ఉంటాం కదా, న్యూస్ అప్డేట్స్, గ్లోబల్ మార్కెట్స్ అని, వాటి దగ్గరికి వెళ్ళిపోదాం. వాటి పరంగా చూసుకుంటే నాకైతే మాత్రం గ్లోబల్ మార్కెట్స్లో మంచి సపోర్ట్ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే డౌ జోన్స్ ఆల్మోస్ట్ 614 పాయింట్స్ పాజిటివ్ సైడ్ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ మాట్లాడితే 1.2% పాజిటివ్ సైడ్, నాస్డాక్ ఏమో 1.7%, యూరోపియన్ మార్కెట్స్ ఒక్కొక్కటి 3% పాజిటివ్ సైడ్ మూమెంటం అయితే ఇచ్చింది. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం 24,640 దగ్గర చూపెడుతుంది. 300 పాయింట్లు నిఫ్టీ 50 గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం చూపెడుతుంది. నిఫ్టీలో ఏదైతే గ్యాప్ అప్ ఓపెనింగ్ కనపడుతుందో కరెంట్లీ ఆ పాజిటివ్ అంటే ఇప్పుడు వస్తున్న పాజిటివ్ గ్లోబల్ పాజిటివ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ సస్టైన్ అయితే మాత్రం నిఫ్టీలో ఫర్దర్గా గ్యాప్ అప్ అనేది సస్టైన్ అవుతుంది. లేకపోతే మాత్రం సస్టైన్ అవ్వడం ఛాన్సెస్ అయితే తక్కువ. కానీ కరెంట్లీ సస్టైన్
సస్టైన్ అవుతున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే డౌ జోన్స్, నాస్డాక్, ద వే యూరోపియన్ మార్కెట్స్ కూడా ట్రేడ్ అవుతున్నది మీరు చూస్తే ఈ పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, గ్లోబల్ మార్కెట్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్తో పాటు ఇండియన్ మార్కెట్ పాజిటివ్గా టర్న్ అవడానికి 2 రీజన్స్ కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇండియన్ రూపీ 95.2 అనేది ఈరోజు మార్నింగ్ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో 94.12 ఉంది. రూపీ స్ట్రెంగ్తన్ అయితే ఎఫ్ఐఎస్ ఒక ఇన్ఫ్లో అనేది మార్కెట్లో మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో రూపీ ఏదైతే స్ట్రెంగ్తన్ అవుతుందో ఇది ఇండియన్ మార్కెట్స్కి మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ కమోడిటీస్ పరంగా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం 97కి వచ్చింది, విచ్ ఈజ్ అన్ వెరీ బిగ్ పాజిటివ్. 100 బిలోకి రావడం క్రూడ్ ఆయిల్ అనేది చాలా పాజిటివ్గా మనం మార్కెట్లోకి తీసుకోవచ్చు. బ్రెంట్ ఆయిల్ అయితే మాత్రం 97.53, క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 89.83 అయితే మాత్రం ఉంది. కరెంట్లీ ఈ రెండు ఆయిల్ ప్రైజెస్ ఏవైతే క్రాష్ అయినాయో ఇంతకు ముందు కూడా క్రూడ్ ఆయిల్ 94, 93 దగ్గర కూడా వచ్చింది, కానీ దాని తర్వాత మళ్ళీ 100కి 105 కూడా వెళ్ళిపోయింది. సో అందుకే నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ మొమెంటం అనేది ఇదివరకు కూడా మనం చూసాం 2 వారాల ముందు కూడా. ఒక్క రోజులో కన్ఫర్మేషన్కి వెళ్ళొద్దండి. క్రూడ్ 12% క్రాష్ అవడం నిజంగానే పాజిటివ్. ఈవెన్ నాకు కూడా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈరోజు నా పోర్ట్ఫోలియో కూడా చాలా ఎక్కువగా రికవరీ అయింది. లాస్ట్ 15 రోజులు లాస్, ఈరోజు ఒక్కరోజే రికవరీ అయిపోయింది. కానీ ఇప్పటికీ కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం కొంచెం వెయిట్ చేస్తే బెటర్. నెక్స్ట్ 2-3 రోజులు కూడా చూద్దాం. ఒక్కసారి పాజిటివ్ మూమెంటం వచ్చినప్పుడు నెక్స్ట్ 2-3 రోజులు ఇదే పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అవ్వగలిగితే మార్కెట్ సస్టైన్ అవుతాయని అర్థం, లేకపోతే సస్టైన్ అవ్వడం కష్టం. అదే నెగిటివ్ సైడ్ వచ్చినా కూడా అట్లాంటి కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ మనం తీసుకోగలుగుతాం. సో వెయిట్ చేసి చూద్దాం. నా సడన్గా యుఎస్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్, క్రూడ్ ఆయిల్ క్రాష్ అవ్వడం, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పాజిటివ్ సైడ్ వెళ్ళడం, రూపీ స్ట్రెంగ్తన్ అవ్వడం, వీటన్నిటికి గల కారణం ఏంటి? యూజువల్గా ఒకే ఒక్క న్యూస్ అండి. నేను మళ్ళీ పాత న్యూస్లో ఏం చెప్పను, మార్నింగ్ ప్రీ మార్కెట్లో చెప్పినవి ఏవి కూడా వన్ న్యూస్ వల్ల మార్కెట్ బూస్టప్ అయింది. ఆ న్యూస్ ఏంటంటే ఈరోజు మనీ కంట్రోల్ నేను చూసిన దాని ప్రకారంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే యాక్సియోస్ రిపోర్ట్ అనేవాళ్ళు, యాక్చువల్గా వీళ్ళు కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్లే వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారంట. ఆ రిపోర్ట్ ఏంటంటే వీళ్ళకి యూఎస్ దగ్గర నుంచి వచ్చిందంట రిపోర్ట్. వాళ్ళు ఏం చెప్తున్నారనంటే వీళ్ళు యూఎస్తో మాట్లాడినేటప్పుడు యూఎస్ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారంట. ఇరాన్ది యూఎస్ది కలిపి ఇద్దరూ కలిపి పీస్ డీల్ చేసుకోవడానికి ఫైనల్గా ఒక పేపర్ని ప్రిపేర్ చేసుకున్నారంట. ఆ పేపర్ మీద అగ్రిమెంట్ సిగ్నేచర్ అనేది 48 గంటల్లో కంప్లీట్ అవుతుందని ఉందంట. అయితే ఆ పేపర్ మీద ఉన్న కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే యురేనియంని ప్రెజెంట్ రైట్ నో ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం కరెంట్లీ డెవలప్ చేయడం అనేది ఆపేయాలంట. అయితే యుఎస్ వాళ్ళు 5 సంవత్సరాలకు ఆపాలని చెప్తున్నారంట. వీళ్ళు ప్రెజెంట్ రైట్ నో 15 సంవత్సరాలు, అంటే యుఎస్ వాళ్ళు 15 సంవత్సరాలు ఆపమని చెప్తున్నారంట, ఇరాన్ వాళ్ళు 5 సంవత్సరాలు ఆపుతానని చెప్తున్నారంట. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెగోషియేషన్ 12 నుంచి 15 సంవత్సరాల మధ్యలో మోస్ట్లీ అగ్రిమెంట్ కంప్లీట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. సో ట్రంప్ ఫస్ట్ నుంచి కూడా ఆ యురేనియం ఎన్రిచ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. దీని మీద అగ్రిమెంట్లో ఫస్ట్ టాపిక్ ఇదే ఉండడంతో దీని మీద ఒక క్లారిటీకి వస్తారు, ఒక కొలిక్కి వస్తారు అని అనుకునే పాయింట్ ఏదైతే వస్తుందో కరెంట్లీ ఇదైతే పాజిటివ్గా తీసుకోవచ్చు. 2, యుఎస్ వాళ్ళు ఇరాన్ మీద విధించిన శాంక్షన్స్ అన్ని లిఫ్ట్ చేస్తానని చెప్పారు. 3, ఇరాన్కి రావాల్సిన ఫండింగ్ ఏదైతే ఆపేశారో అదంతా కూడా వచ్చేలాగా చేస్తానని యుఎస్ కమిట్మెంట్ ఇచ్చిందంట. 4, ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్బర్ నుంచి షిప్స్ వెళ్ళడానికి ఇరాన్ అంగీకరించినట్టు యాక్సెప్ట్ చేశారు. అంటే మేము ₹1 కూడా అడగమని చెప్పి. ఇది యుఎస్ వాళ్ళు యాక్సియోస్ రిపోర్ట్కి చెప్పింది. యుఎస్ డైరెక్ట్ అఫీషియల్గా వాషింగ్టన్ ఎక్కడ కూడా ట్రంప్ అయినా కానీ లేదా ఇరాన్ అఫీషియల్స్ ఒక ట్విట్టర్ ఛానల్స్లో కానీ ఇది అఫీషియల్ న్యూస్ అయితే కాదు. కేవలం యాక్సియోస్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన పాయింట్ బట్టే మనం ఇదంతా కూడా మాట్లాడుతున్నాం. వీటి బట్టే మార్కెట్స్ కూడా రికవరీ అయినాయి. దీనికి ఈరోజు నైట్కి కానీ ట్రంప్ అఫీషియల్గా స్కెడ్యూల్ చేసి అఫీషియల్గా పోస్ట్ చేసిన అండ్ సేమ్ టైం ఇరాన్ వాళ్ళు అఫీషియల్గా పోస్ట్ చేసిన మార్కెట్స్కి ఇది ఒక బిగ్ బూస్టప్. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క అగ్రిమెంట్ అనేది 48 గంటల్లో కంప్లీట్ అయిపోతుందని ఒక పక్క చెప్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే నెల రోజుల్లోపు కంప్లీట్గా వార్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా స్టెబిలైజ్ అయ్యి నార్మల్ పొజిషన్స్కి వెళ్ళిపోతాయని కూడా అప్డేట్ ఇస్తున్నారు. ఇదే కానీ నిజమైతే మార్కెట్స్లో ఏ స్టాక్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తమ్నైల్లో కూడా అదే ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బెనిఫిట్ ఆటో సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్, ఆటో కాంపోనెంట్స్. ఎందుకంటే రీసెంట్ డేస్లోని బాగా పడినది అయితే మాత్రం ఈ ఆటో సెక్టర్ అండ్ సేమ్ టైం ఆటో కాంపోనెంట్ స్టాక్స్. ఈ రెండు సెక్టర్స్లోని చాలా స్ట్రాంగ్ రికవరీ కనబడుతుందని నేనైతే అనుకుంటున్నా. ఈ రోజు అయితే మాత్రం మీరు చూసే ఉంటారు టాటా మోటార్స్
పర్సనల్ వెహికల్ కంపెనీ 5% పెరిగితే టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ 5% వరకు పెరిగింది. బికాస్ మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మేజర్గా అవుట్ సైడ్ కంట్రీస్లో చేసే బిజినెస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ బిగ్ పాజిటివ్, అందులో టాటా మోటార్స్కి ఇంకా బిగ్ పాజిటివ్. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఎయిర్లైన్ కంపెనీస్, ఇండిగో అండ్ సేమ్ టైం వచ్చేసరికి స్పైస్ జెట్ కానీ అండ్ అట్లనే సమ్ అదర్ డెలివరీ కంపెనీస్, లాజిస్టిక్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ అట్లనే పెయింట్ సెక్టర్ రిలేటెడ్లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి, ఇవన్నీ కూడా వార్ సిచ్యువేషన్స్ వల్ల క్రూడ్ ఆయిల్ పెరగడంతో నెగిటివ్ రెప్యుటేషన్ కనిపించినాయి. మేజర్గా కొన్ని కంపెనీస్ అయితే ఈరోజు నేను పోస్ట్ మార్కెట్ కోసం న్యూస్ రాసినప్పుడు హీరో మోటార్ కార్పొరేషన్ కంపెనీ న్యూస్ కూడా రాశాను. అందులో కూడా హీరో మోటార్ కార్పొరేషన్ వాళ్ళు సో రీసెంట్గా వచ్చిన వార్ సిచ్యువేషన్స్ వల్ల మాకు మార్జిన్ ప్రైజెస్ జరిగిందని చెప్పారు. ఎల్ఎన్టీ కంపెనీ కూడా అలానే చెప్పింది. కానీ ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీ, హీరో మోటార్ కంపెనీస్ అంటే ఆటో సెక్టర్ రిలేటెడ్ కంపెనీస్, ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్, ఎందుకంటే గ్లోబల్ పరంగా వాళ్ళకి ప్రాజెక్ట్స్ 55% ఈ ఇయర్లో పెరిగినాయి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో అందులో గల్ఫ్ నుంచే మోర్ దెన్ 25% వరకు రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు కరెంట్లీ గల్ఫ్ కంట్రీస్లో మళ్ళీ ఆపరేషన్స్ రెజ్యూమ్ అవుతాయంటే ఎల్ఎన్టీకి అది బిగ్ పాజిటివ్. సో కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా ఎల్ఎన్టీ కంపెనీకి, దాని తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్కి సెపరేట్ న్యూస్ ఉంది. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా ఎకానమీ బూస్టప్ అవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బ్యాంకింగ్ స్టాక్స్కి ఆటో రిలేటెడ్ సెక్టర్స్, కంప్లీట్ ఆటో సెక్టర్ కంపెనీస్, ఆటో కాంపోనెంట్ రిలేటెడ్ కంపెనీస్, అండ్ అట్లనే పెయింట్ సెక్టర్ రిలేటెడ్ కంపెనీస్, లాజిస్టిక్స్ కంపెనీస్, గోల్డ్ రిలేటెడ్ కంపెనీస్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే బంగారం ధరలు పెరిగినప్పుడు వాళ్ళకి డిమాండ్ పెరిగిపోతుంది. అన్సర్టెనిటీస్ తగ్గిపోతే బంగారం ధర, సిల్వర్ ధర పెరిగిపోతుంది. అలా జరిగినప్పుడు ఆ కంపెనీస్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ మొమెంటం కనపడతాయి. కానీ మార్కెట్ పరంగా మాట్లాడుకుంటే నేను మీకు ఒకటే చెప్తాను, ఒక్క రోజులో వచ్చే న్యూస్ అప్డేట్ని ఎప్పుడు కూడా మనం కన్ఫర్మేషన్ తీసుకోలేం. ఇలాంటి వార్ సిచ్యువేషన్స్లో అస్సలు తీసుకోలేం. 2-3 రోజులు వెయిట్ చేసి చూద్దాం. ఈ 2-3 రోజుల్లో కూడా ఇదే పాజిటివ్ న్యూస్ అప్డేట్ కానీ కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో పాజిటివ్ సైడ్ మొమెంటం కంటిన్యూ అవుతుందని మనం కన్ఫర్మేషన్కి వెళ్ళి ఇక్కడి నుంచి మన వ్యూని బుల్లిష్ అయితే మెయింటైన్ చేద్దాం. నేనైతే మాత్రం 2 to 3 days, అట్లీస్ట్ 2 days అయినా కానీ వెయిట్ చేసి చూసిన తర్వాత కన్ఫర్మేషన్కి వెళ్ళాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా వచ్చినాయి రీసెంట్ డేస్లో వార్ స్టార్ట్ అయిన తర్వాత. సో అందుకే జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మోస్ట్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం 90% ఆఫ్ ద టైమ్స్ మార్కెట్లో అదే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. అంటే పాజిటివ్ మూమెంటమే. మిస్ అయితే మా అయితే 10%లో ప్రెడిక్షన్ మిస్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. కరెంట్లీ యూఎస్ మార్కెట్ పాజిటివ్గా వెళ్ళడం, ఈరోజు కొన్ని కంపెనీస్ కూడా బిట్ కాయిన్ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి హెల్ప్ అయింది. ఈరోజు ఒక్కరోజు బిట్ కాయిన్ 2.19% పాజిటివ్ సైడ్ మూమెంటం ఇచ్చింది. బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 82.681కి వచ్చేస్తుంది. ఫర్దర్గా బిట్ కాయిన్ నెక్స్ట్ టార్గెట్ ఇది 84,500. ఇది కానీ బ్రేక్ అయితే డైరెక్ట్గా బిట్ కాయిన్ యొక్క టార్గెట్ అయితే మాత్రం 94,000. సో కరెంట్లీ బిట్ కాయిన్ పరంగా అయితే మాత్రం 94,000 వరకు రీచ్ అవుతుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకోటి, బిట్ కాయిన్ డైరెక్ట్గా రెసిస్టెన్స్ లెవెల్ని హిట్ చేసిన తర్వాత, అంటే డైరెక్ట్గా రెసిస్టెన్స్ లెవెల్ హిట్ చేసిన తర్వాత కొంత కన్సోలిడేషన్ అవడానికి అవకాశాలు ఉంటాయి, లేదా కొంత డిప్ అయిన అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ కూడా మనం అదే మాట్లాడుకున్నాం. సో దాని తర్వాత అయినా కానీ స్లోగా ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొంత డిప్ అయి మళ్ళీ పైకి వెళ్తుంది, లేకపోతే మాత్రం కన్సోలిడేషన్ అయి పైకి వెళ్తుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం వార్ సెటిల్ అయితే బిట్ కాయిన్ని 1 lakh వరకు మనం చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఆన్ ద అదర్ సైడ్ గోల్డ్, ఎప్పుడైతే గ్లోబల్ పరంగా అన్సర్టెనిటీస్ తగ్గాయని అనిపించిందో గోల్డ్లో ఒకేసారి 3% పైన జంప్ వచ్చింది. గోల్డ్ అయితే మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈ సీజ్ ఫైర్ గురించి ఈరోజు నైట్ లోపు యూఎస్ ఇరాన్ వాళ్ళు అఫీషియల్గా చెప్తే గోల్డ్ 3% పాజిటివ్ మూమెంటం కాస్త 5% పాజిటివ్ సైడ్ వెళ్ళాం, మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సిల్వర్ పరంగా కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిపోయింది. ఈరోజు డే ఎండ్ వచ్చేసరికి కానీ ఇదే స్ట్రాంగ్ క్యాండిల్తో కానీ ఆపోజిట్ సైడ్ అంటే పాజిటివ్ సైడ్ వెళ్తూ ఈ రెసిస్టెన్స్ లెవెల్ అబోవ్ కానీ సస్టైన్ అవ్వడం కానీ ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా మనం హయ్యర్ సైడ్ మూమెంటం కూడా చూడొచ్చు. బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్ పాజిటివ్ సైడ్ వెళ్తున్నది కానీ డెఫినెట్గా అంటే పాజిటివ్ సైడ్ ఏదైతే మొమెంటం ఇస్తుందో ఇది కానీ మీరు యాక్టివ్గా 24/7 మీరు ట్రేడ్ చేసుకొని ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవాలని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి 25 times to 50 times వరకు లివరేజ్ అయితే ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్లో. బిట్ కాయిన్లో 200 times లివరేజ్ ఉంటుంది, ఎక్స్పైరీ ఉండదు. సేమ్ టైం 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. హై లివరేజ్తో 24/7 వితౌట్ ఎక్స్పైరీ ట్రేడ్ చేసుకోవాలంటే ఇలాంటి న్యూస్ అప్డేట్స్ టైంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా ట్రేడ్ చేద్దాం అనుకుంటే, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుందాం అనుకున్నా కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇస్తున్నా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. నా స్టాక్స్ పరంగా మేజర్గా బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్గా చెప్తా అన్నాను కదా, ఫస్ట్ అదే డిస్కస్ చేద్దాం.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ అయితే మాత్రం ఈరోజు 3% పెరిగింది. మీరు చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంపెనీ ఈరోజు 3% హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి కారణం ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది. ఆ పాజిటివ్ అప్డేట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మార్చ్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చైర్మన్ అతన్ చక్రబోర్తి గారు అతను పర్సనల్ రీజన్స్ వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్లో రిజైన్ చేశానని చెప్పారు. అప్పటి నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇన్వెస్టిగేషన్స్లో ఎటువంటి రీజన్స్ ఫైండ్ అవుట్ చేయలేదని, పర్సనల్గానే అతను ఎగ్జిట్ అయిపోయారని, కంపెనీలో ఇంటర్నల్గా అయితే మాత్రం ఎటువంటి తప్పుడు సమాచారం అంటే తప్పుడుగా వర్క్ చేసేటట్టుగా యాక్టివిటీస్ కూడా ఏమీ లేవని చెప్తున్నారు. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి చాలా బిగ్ పాజిటివ్. ఎందుకంటే ఒక చైర్మన్ నా పర్సనల్ రీజన్స్ వల్ల రిజైన్ చేస్తున్నానని చెప్పిన తర్వాత డెఫినెట్గా కంపెనీ మీద డౌట్ ఉంటుంది, లోపల ఇంటర్నల్గా ఏదైనా ఉంటుందేమో అని. ఈవెన్ అతను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చెళ్ళారు. సో జరుగుతున్న ఆపరేషన్స్లో నాకు ఎక్కడ కూడా కొంచెం కన్విక్షన్ కనిపించట్లేదని చెప్తున్నారు. సో నేనైతే మాత్రం ఇట్లాంటి యాక్టివిటీస్ చేయలేనని కూడా చెప్పారు ఆ టైంలో రిజైన్ చేసినప్పుడు. ఆ డౌట్తో ఇన్వెస్టిగేషన్ చేపిస్తే అట్లాంటిది జరగలేదని ఒక ప్యూర్ జెన్యూన్ సర్టిఫికేషన్ అయితే మాత్రం వీళ్ళకి వచ్చింది. అందువల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్లో ఈరోజు 3% హయ్యర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం మనం చూడగలిగాం. నిఫ్టీ పిఎస్యు ఇండెక్స్ ఈరోజు 3% పెరిగింది, అంటే 2% ఇండిగో కంపెనీ కూడా పెరిగింది. ఆర్బీఐ వాళ్ళు ప్రెజెంట్ రైట్నో గ్లోబల్ అన్సర్టెనిటీస్ ఫామ్ అవ్వడం వల్ల ఒక బిగ్ అప్డేటే ఇచ్చారు. ఎంఎస్ఎంఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వాలంటే మొత్తం వెరిఫికేషన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఆర్బీఐ ఏం చెప్తుందంటే వెరిఫికేషన్ ఏం లేకున్నా 18,500 కోట్ల వరకు మేము గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. 18,100 కోటి అంటే నువ్వు లోన్ ఎవరికైనా ఇచ్చుకో, వాళ్ళ దగ్గర ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ షూరిటీ కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి ఎష్యూరెన్స్ పరంగా ఏది కూడా తీసుకోవద్దు. నేను చెప్తున్న దాని ప్రకారంగా నీకు నేను గ్యారంటీ ఇస్తున్నా. 18,100 కోట్లు అంటే బ్యాంక్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 2,55,000 కోట్లు అయితే మాత్రం లోన్ ఇచ్చుకోవచ్చు. బ్యాంక్ వాళ్ళు అంత లోన్ ఇచ్చుకోగలుగుతున్నారని అంటే 18,000 కోట్లే గవర్నమెంట్ ఎందుకు ఇస్తున్నారు అనొచ్చు. బేసిక్గా అన్ని లోన్స్ కూడా ముందుగానే వెరిఫై చేసుకుంటారు, అక్కడే మ్యాక్సిమం జెన్యూన్ లోన్స్ వస్తాయి. కానీ ఈ 18,100 కోట్లు ఎందుకు అని అంటే గవర్నమెంట్ ఎష్యూరెన్స్ ఇస్తుంది. ఆ 2,55,000 కోట్లు మీరు లోన్ ఇవ్వండి, 18,100 కోటి వరకు మేము ఎష్యూరెన్స్ ఇస్తాం. వితౌట్ సెక్యూరిటీ లేకుండా వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్లో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, లాజిస్టిక్స్లో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, ఎంఎస్ఎంఈ లోన్స్లో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వండి అని చెప్పింది. అందుకే బ్యాంక్స్కి ఫ్రీగా లోన్ ఇచ్చుకోవడానికి, అంటే ఫ్రీ అంటే రిస్క్ కొంచెం ఉన్నా కానీ గవర్నమెంట్ నేను షూరిటీ ఇస్తానని చెప్పేసరికి బ్యాంక్స్కు ఇది ఒక బిగ్ పాజిటివ్. లోన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎయిర్లైన్స్ కంపెనీస్కి ఒక 5,000 కోట్ల వరకు ఇవ్వండి అని కూడా చెప్పింది. సో ఇందువల్ల ఎయిర్లైన్ కంపెనీస్ కూడా పాజిటివ్ సైడ్ మూవ్ అయినాయి. బ్యాంకింగ్ స్టాక్స్లో మేజర్గా పిఎస్యు బ్యాంక్స్ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి. ఎస్బీఐ మీద వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తామని చెప్పారు May 25, 26. దీని మీద ఎస్బీఐ మేనేజ్మెంట్ ఎస్బీఐ ఎంప్లాయీస్తో మాట్లాడుతుందని చెప్తున్నారు. ఒకవేళ కానీ ఇష్యూ సార్టెడ్ అయిపోతే ఆ ప్రొటెస్టర్స్ కూడా ఉండదు, అది పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది. వాళ్ళు మేనేజ్మెంట్ రియాక్ట్ అయిన దానికి ఆర్బీఐ ఇస్తున్న రెస్పాన్స్కి ఈరోజు పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ సేమ్ టైం ఇండిగో లాంటి కంపెనీస్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి అయితే మాత్రం హెల్ప్ అయినాయి. ఆన్ ద అదర్ సైడ్ అదర్ స్టాక్స్ గురించి చూసుకుంటే కేఈసీ కంపెనీ ఈరోజు 3% వరకు పెరిగింది. ఈరోజు కేఈసీ కంపెనీ 3% పెరగడానికి కొన్ని రీజన్స్ అయితే మాత్రం నేను ఐడెంటిఫై చేశాను. అందులో ఫస్ట్ రీజన్ ఏంటంటే కేఈసీ ఇంటర్నేషనల్ కంపెనీకి సమ్ అదర్ బిజినెసెస్ నుంచి, అంటే అన్ని బిజినెస్లతో కలిపి ఈరోజు ఒక్కరోజు 1,002 కోట్లు అప్రాక్సిమేట్లీ ఆర్డర్ విన్ అయినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. సో దానివల్ల కేఈసీ ఇంటర్నేషనల్ కంపెనీ ఈరోజు 3% హయ్యర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. బిఎల్ కంపెనీ కూడా ఈరోజు అప్ సైడ్ మూవ్ అయింది కదా, దానికి రీజన్ ఎయిర్ డిఫెన్స్ రిలేటెడ్ సిస్టమ్స్కి అయితే మాత్రం ఈ కంపెనీకి 1,476 కోట్లు ఆర్డర్ విన్ అయినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఆ ఆర్డర్ కూడా డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి వచ్చిందని ఉంది. సో అందువల్ల బిఈఎల్ కంపెనీ అయితే మాత్రం ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది. ఎల్ఎన్టీ కంపెనీలో ఈరోజు స్టార్టింగ్ 3 to 4% డౌన్ సైడ్ మూవ్ అయింది. యాక్చువల్గా ఆ కంపెనీ రిజల్ట్స్ వచ్చినాయి, రిజల్ట్స్ తర్వాత మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా ఇచ్చింది. దాని మీద రేటింగ్ ఏజెన్సీస్ చాలా వాళ్ళ ఒపీనియన్ కూడా షేర్ చేశారు. కానీ సడన్గా రికవరీ రావడానికి రీజన్ అయితే మాత్రం నేను మీకు చెప్పాను కదా, సో గ్లోబల్ పరంగా ఈ వార్ సిచ్యువేషన్స్ ఎండ్ అవుతాయన్నది ఏదైతుందో అదే. బట్ కాకపోతే రిజల్ట్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ రిజల్ట్స్ చూద్దాం. టాప్ లైన్ పరంగా 74,392 నుంచి 82,762 వెళ్ళింది. టాప్ లైన్ పెరిగింది. మార్జిన్స్ అయితే మాత్రం న్యూట్రల్గానే వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ కూడా 6,156 నుంచి 6,133. నెట్ ప్రాఫిట్ కానీ మార్జిన్స్లో కానీ ఎక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించలే. కంపెనీ చెప్తున్న దాని ప్రకారంగా వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల మాకు మార్జిన్స్ మీద ప్రెజర్ పెరిగిందని చెప్తున్నారు. ఫినాన్షియల్ ఇయర్ 31కి అయితే మాత్రం కరెంట్లీ ఎల్ఎన్టీ వాళ్ళు అయితే మాత్రం 1,00,000 అంటే 2031 లక్ష స్ట్రాటజీ ప్లాన్ ఇచ్చారు. అందులో ఇప్పుడు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్, మార్జిన్ ప్రెజర్, ఎబిటా మార్జిన్ ప్రెజర్ ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ కూడా 2031కి అయితే మాత్రం మేము అట్లాంటి ప్రెజర్ చూడబోము అని చెప్తున్నారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ మేనేజ్మెంట్ మీద నొమురా వాళ్ళు డౌన్గ్రేడ్ చేస్తూ టార్గెట్ ప్రైస్ని 3940 కట్ చేశారు. హెచ్ఎస్బీసీ వాళ్ళు అయితే మాత్రం హోల్డ్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 3800కి తగ్గించారు. జెఫరీస్ వాళ్ళు మెయింటైన్ రేటింగ్ ఇస్తూ బై రేటింగ్ మెయింటైన్ చేస్తూ 4885కి ఇంప్రూవ్ చేశారు. సిఎల్ఎస్ఏ వాళ్ళు అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ 4842కి ఇచ్చారు. ఒక్క సిఎల్ఎస్ఏ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా టార్గెట్ ప్రైజెస్ని అయితే మాత్రం ఇంతకు ముందు ఇచ్చిన దానికన్నా తగ్గించారు. అందువల్ల ఈరోజు ఈ స్టాక్ పాజిటివ్ న్యూస్ వచ్చినా కానీ ఇంటర్నల్గా నెగిటివ్ పాయింట్ ఉండడంతో స్టాక్లో అంతగా రికవరీ అయితే మాత్రం రాలేదు. మహీంద్రా కంపెనీ యొక్క ఎర్నింగ్స్లో చాలా స్ట్రాంగ్ నెంబర్స్ వచ్చినాయి. అది ఎస్టర్డే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కానీ మహీంద్రా కంపెనీ మీద రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు వాళ్ళ వ్యూని మెయింటైన్ చేశారు. ఎస్యూవీలో అయితే మాత్రం మార్కెట్ షేర్లో నెంబర్ 1 కింద ఈ కంపెనీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. దాని తర్వాత హెచ్ఎస్బీసీ వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 4200 పెంచితే నొమురా వాళ్ళు కూడా బై రికమెండేషన్ ఇస్తూ 4580కి ఇంక్రీజ్ చేశారు. జెఫరీస్ వాళ్ళు కూడా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 4000కి కట్ చేశారు. సిఎల్ఎస్ఏ వాళ్ళు అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ 4279కి పెట్టారు. చెప్పిన వాళ్ళందరూ కూడా ఉన్న ప్రైస్ కన్నా హయ్యర్ ప్రైజెస్తో టార్గెట్ ఇవ్వడం, పాజిటివ్ రివ్యూని మెయింటైన్ చేయడం, మేనేజ్మెంట్ కూడా ఎస్యూవీలో నెంబర్ 1 స్టేజ్కి వెళ్తామనే కామెంట్స్ చేయడంతో ఈరోజు ఈ స్టాక్లో హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. హీరో మోటో కార్పొరేషన్ కంపెనీలో ఈరోజు నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయితే మాత్రం మనం చూసాం. యాక్చువల్గా ఈ కంపెనీ పరంగా ఎర్నింగ్స్ చూసుకుంటే 9970 నుంచి 12978 టాప్ లైన్ అయితే మాత్రం ఇంప్రూవ్ అయినాయి. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పరంగా చూసుకుంటే 14% మెయింటైన్ అవుతుంది. అండ్ బాటమ్ లైన్ అయితే మాత్రం ఇంప్రూవ్ అయింది. కానీ హీరో మోటో కార్పొరేషన్ వాళ్ళు మేనేజ్మెంట్ గైడెన్స్లో కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 27లో మార్జిన్ ప్రెజర్ అయితే ఉంటుందంట. ఇప్పుడు ప్రెజెంట్ ఐటమ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్లో షిప్స్ ఆగిపోవడంతో, క్రూడ్ ఆయిల్ పెరగడంతో 2% మార్జిన్ ప్రెజర్ అయితే వాళ్ళకు ఉందంట. అయితే కాస్ట్ పెంచాం కానీ ఫర్దర్గా ఇంకా మార్జిన్ ప్రెజర్ పెరిగితే మాత్రం డెఫినెట్గా ప్రైస్ కూడా ఇంకొంచెం హైక్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల సేల్ కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయని మేనేజ్మెంటే డైరెక్ట్గా ఫైనాన్షియల్ ఇయర్ 27 గురించి వీక్ అప్డేట్స్ ఇవ్వడంతో స్టాక్లో స్టార్టింగ్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. ఈ కంపెనీ మీద జెఫరీస్ లాంటి బ్రోకరేజెస్ కూడా అండర్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 5000కి అయితే మాత్రం తగ్గించారు. అందుకే హీరో మోటో కార్పొరేషన్ కంపెనీ ఒకనొక స్టేజ్లో నెగిటివ్ సైడ్ మూమెంటం చూసాం. ఈ వార్ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంది అనే రీజన్తో స్టాక్ రికవరీ అయితే మాత్రం అయిపోయింది. కోఫోర్స్ కంపెనీ ఈరోజు 8% పెరిగింది. బేసిక్గా కోఫోర్స్ కంపెనీ ఎర్నింగ్స్ గురించి మార్నింగ్ ప్రీ మార్కెట్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం, మీకు గుర్తుందనుకుంటా. కోఫోర్స్ కంపెనీ పరంగా చెక్ చేసుకుంటే కంపెనీ ఎర్నింగ్స్లో కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి మంచిగా ఇంప్రూవ్ అయినాయి. 3422 క్రోర్స్ నుంచి 4450కి వెళ్ళింది. 307 క్రోర్స్ నుంచి 666 కూడా వెళ్ళింది. 15% కాస్త 20% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరిగింది. కోఫోర్స్ కంపెనీ మీద నొమురా వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 2100కి పెంచితే జెఫరీస్ వాళ్ళు కూడా బై రికమెండేషన్ ఇస్తూ 1860కి పెంచారు. హెచ్ఎస్బీసీ వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ 1710కి ఇచ్చారు. మెజారిటీ ఆఫ్ ద రేటింగ్ ఏజెన్సీస్ అందరూ కూడా కంపెనీ మీద పాజిటివ్ రేటింగ్ ఇవ్వడంతో కోఫోర్స్ కంపెనీలో కూడా ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. కేపీఐ గ్రీన్ టెక్ కంపెనీ ఒకనొక స్టేజ్లో 7 to 8% కూడా మొమెంటం అనేది మనం చూసాం. కేపీఐ గ్రీన్ టెక్ నెంబర్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ టైంతో చూసుకుంటే చూడండి, టాప్ లైన్ 569 క్రోర్స్ నుంచి 796 క్రోర్స్కి వెళ్ళింది. బాటమ్ లైన్లో 104 క్రోర్స్ నుంచి 155 క్రోర్స్కి కూడా వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 28% నుంచి 37% కూడా వెళ్ళింది. టోటల్గా చూసుకుంటే 569 నుంచి 796, 28 నుంచి 37, 104 నుంచి 155 నెంబర్స్ అయితే మాత్రం కంప్లీట్గా కేపీఐ గ్రీన్ టెక్ యొక్క గ్రీన్ ఎనర్జీ యొక్క నెంబర్స్ అయితే మాత్రం పాజిటివ్గా రావడంతో ఈరోజు ఇంత స్ట్రాంగ్ హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. పాలీక్యాబ్ యొక్క నెంబర్స్ కూడా ఈరోజు మన మార్కెట్ అవర్స్లోనే రిలీజ్ అయినాయి. పాలీక్యాబ్ నెంబర్స్ పరంగా చెక్ చేసుకుంటే పాలీక్యాబ్ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ఈవెన్ కేబుల్స్ అండ్ వైర్స్లోని కాపర్ ప్రైజెస్ మీద ఇంపాక్ట్ పడుతున్నా కానీ అండ్ టాప్ లైన్ అయితే మాత్రం వాళ్ళు మెయింటైన్ చేయగలిగారు. 6986 నుంచి 8864కి తీసుకెళ్లారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మాత్రం 13% డిక్లైన్ అయింది. కానీ నెట్ ప్రాఫిట్లో 734 క్రోర్స్ నుంచి 786 క్రోర్స్కి అయితే మాత్రం వెళ్ళింది. క్వార్టర్ అండ్ క్వార్టర్లో మంచి ఇంప్రూవ్మెంటే కనిపించింది. సో దానివల్ల పాలీక్యాబ్ కంపెనీలో ఈరోజు రికవరీ రావడం అయితే చూడగలిగాం. కానీ పాలీక్యాబ్ కంపెనీ మీద కూడా పాజిటివ్ రేటింగ్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్డేట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం హోప్ క్లియర్ కట్గా ఈరోజు మాట్లాడుకున్న ప్రతి న్యూస్ అప్డేట్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.